నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడైన అద్దెపల్లి జనార్దన్ రావుకు చెందిన ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ సమీపంలోని గోడౌన్, హైవే పక్కన ఉన్న పాత ఏఎన్ఆర్ బార్ ఖాళీ భవనంలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీలో నివ్వెరపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి. గోడౌన్ లో సుమారు 162 కేసుల మద్యం సీసాలు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 95 క్యాన్లు, మద్యం తయారీకి వినియోగించే యంత్రాలు, క్యారమిల్, రెక్టిఫైడ్ స్పిరిట్ ద్రావణం, పెద్ద సంఖ్యలో ఖాళీ సీసాలు, పలు కంపెనీల లేబుల్స్, సీసాలకు బిగించే మూతలు, మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. పాత ఏఎన్ఆర్ బార్ భవనంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. జనావాసాలు, షాపింగ్ కాంప్లెక్స్ ల మధ్య ఏడాదిన్నర నుంచి గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ రాకెట్ నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. నకిలీ మద్యాన్ని ఏఎన్ఆర్ బార్ తో పాటు జనార్దన్ రావుకు వాటాలున్న కంచికచర్ల, భవానీపురంలోని శ్రీనివాస వైన్స్ లో విక్రయాలు చేస్తూ ఉంటారు. వీటితో పాటు కొండపల్లి, ఉమ్మడి కృష్ణా జిల్లా, కోస్తా జిల్లాలోని పలు వైన్ షాపులు, బెల్ట్ షాపులకు ఇక్కడి నుంచే నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. జనార్దన్ రావుకు స్థానిక టీడీపీ కీలక నేతలతో పాటు నియోజకవర్గ అయిన బావమర్తితో సత్సంబంధాలున్నట్లు తెలుస్తోంది. వారి అండదండలు లేకుండా జనావాసాల మధ్య పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ సాధ్యం కాదని స్పష్టమవుతోంది. జనార్దన్ రావు సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు మరో నిందితుడు కట్టా రాజును 2 రోజులు విచారించడంతో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలుగులోకొచ్చాయి. జనార్దన్ రావుకు చెందిన ఏఎన్ఆర్ బార్ ను ఆదివారం రాత్రి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఇదే క్రమంలో ఇక్కడ సోమవారం జరిపిన తనిఖీలో భారీగా నకిలీ మద్యం డంపు పట్టుబడటం ఎక్సైజ్ అధికారులను విస్తుపోయేలా చేసింది.